హలో అండి అందరికీ. మిషన్ కుట్టాక మిగిలిపోయిన క్లాత్లు అయితే ఉంటాయి కదా. సో బ్లౌజులు కుట్టిన తర్వాత, ఏదైనా డ్రెస్ కుట్టిన తర్వాత, సో అలాంటి క్లాత్లను తీసుకొని ఈరోజు స్లింగ్ బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది, మొబైల్ క్యారీ చేసుకోవచ్చు, మనీ క్యారీ చేసుకోవచ్చు అనేలా నేనైతే రెడీ చేసుకున్నాను. సో నా ఐడియా బాగుంది ఈ ఐడియా అనుకుంటే లైక్ చేయండి. అయితే ఫస్ట్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను. ఇది అడ్డం వచ్చేసి 10 ఇంచెస్, మొత్తం పొడవు వచ్చేసి 21 ఇంచెస్ అనుకుంటా. అయితే క్లాత్ 2 మడతలు ఉందండి. నేను దాన్ని మళ్ళీ పొడవు అయితే ఏం తీయలేదు. 2 మడతలు క్లాత్ని అలానే వేసుకొని, మనకి బియ్యం సంచి ఉంటుంది కదా ఇంట్లోనే, సో ఏంటంటే ఇవి వేసుకుంటే లోపల స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది, మరి పల్చగా అయితే ఉండదు. ఇలా ఇది కూడా సేమ్ క్లాత్ను ఎలా 2 ఫోల్డ్ తీసుకున్నామో అలాగే సంచిని కూడా 2 మడతలు తీసుకున్నాను. ఇక క్యాన్వాస్ పేపర్ని కూడా ఒక ఫోల్డ్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు బ్యాగ్ అనేది కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది ఇవన్నీ వేయడం ద్వారా. లేకపోతే మనకి ఏమంటారు, శారీలో వచ్చిన షీట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా వేసుకుంటారు. సో నా దగ్గర లేదు కనుక నేను రైస్ బ్యాగ్ని షీట్ని యూజ్ చేసి అయితే కట్ చేసుకున్నాను. మనకి ఈ ఫస్ట్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్, దాని కొలత ప్రకారమే తీసుకోవాలి. ఒకటి షీట్, ఈ షీట్ ఒకటి, అలాగే రైస్ బ్యాగ్ ఒకటి, ఈ 2, అలాగే లైనింగ్ క్లాత్. సో ఇది కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. ఈ 4టిని కరెక్ట్ లైన్లో పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. అంటే లైన్ వైజ్గా చూసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ క్లాత్ ఉండాలి, దాని కింద రైస్ బ్యాగ్ ఉండాలి. సో ఇలా లైన్ చూసుకోండి. ఫస్ట్ కింద లైనింగ్, తర్వాత రైస్ బ్యాగు, దీనిపైన బక్రం షీట్, తర్వాత మెయిన్ క్లాత్. ఈ 4టిని కరెక్ట్ 4 సైడ్స్ కుట్టుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ 4 మూలలు కుట్టేసుకోవాలి. మీరు దీన్ని ఎలాంటి లోడింగ్ చేయడం అవసరం లేదు. నేను ఎలా చూపిస్తానో అలానే కుట్టుకోండి చాలు. మనకు 200 పెట్టినా వస్తుంది బ్యాగ్. కానీ ఇంట్లో రెడీ చేసుకుంటే మనీ అయితే ఖర్చు అవ్వదు. ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, 4 సైడ్లు కుట్టేశాను. తర్వాత ఇప్పుడు మనకి సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. సో ఫుల్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ ఉంది కరెక్ట్. అంటే ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తే 21 ఇంచెస్, అడ్డం 10 ఇంచెస్, పొడవు 21 ఇంచెస్. నేను అయితే ఇలా పెట్టుకున్నాను బ్యాగ్ మెజర్మెంట్స్. సో పెద్దగా కావాలనుకుంటే క్లాత్ ఎక్కువ ఉంటే పెద్దగా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు 3 ఇంచెస్కి ఒకటి, 3 ఇంచెస్కి ఒకటి మార్క్ పెట్టేసుకొని లైన్స్, మొత్తం లైన్స్ డ్రా చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నానుగా సేమ్ అలానే. ఎక్కడ మనకి అర్థం కాకపోవడం అనేది ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. చాలా డబ్బులు పెట్టేసి కొనాల్సిన అవసరం ఏం లేదు. చూసారు కదా, ఇలా మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా పొడవు, అడ్డం లైన్స్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం ద్వారా ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది. ఆ క్లాత్లన్నీ మనం దీనికి లోపల పెట్టిన 4 క్లాత్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కింది నుంచి పైకి ఫోల్డ్ చేసుకొని, పైంది కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నేను బ్యాగ్ అయితే ఇలా రెడీ చేసుకుందాం అనుకున్నాను. దీనికి ఇప్పుడు నేను ఏంటంటే ఒకటి ఇక్కడ మనకి ఫ్రంట్ది క్లోజ్ చేసే ముందు కొంచెం యూ షేప్లో డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం డిజైన్గా ఉంటే బాగుంటుంది అనేసి యూ షేప్లో కొంచెం కట్ చేసుకున్నాను. చూడండి ఇలా. ఎందుకు కుట్టక ముందే కట్ చేసుకోవచ్చుగా అనుకోవచ్చు. అయితే నేను దీనికి మళ్ళీ పైపింగ్ వేస్తాను కాబట్టి నేను కుట్టిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా యూ షేప్, కొంచెం చిన్న మూల కట్ చేసుకోండి చాలు. చూసారు కదా, ఇలా యూ షేప్ వస్తుంది. మనకి బ్యాగ్ అనేది చూడడానికి బాగుంటుంది. చూసారు కదా, ఇలా క్లోజ్ చేసుకుంటే రెడీ బ్యాగ్ అయితే మనకి. సో అయితే ఇప్పుడు నేను దీనికి పైపింగ్ తీసుకున్నాను. నా దగ్గర మెరూన్ క్లాత్ ఉంటేను దాన్ని స్ట్రైట్ పీసే తీసుకున్నాను, క్రాస్ పీస్ అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు మొత్తం చుట్టూరా కుట్టేసుకోండి. చుట్టూరా ఇట్లా కుట్టుకొని 2 స్టిచ్లు వేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ యూ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. అయితే ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కూడా నేను చూపిస్తున్నాను. ఫస్ట్ దీనికి మనం తీసుకున్న మెరూన్ క్లాత్కి సైడ్ ఒకటి కుట్టేసుకోవాలి, ఒక సైడు. ఇంకో సైడు బ్యాక్ క్లాత్కి పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ ఫోల్డ్ ఇలా కిందికి అనేసుకొని ఇంకో కుట్టేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఇలా కుట్టేసుకుంటే మనకి చూడ్డానికి బాగుంటుంది. అలాగే మనకి ఎక్కడ ఈ దారాలు, ఆ లోపల ఉన్న బక్రం క్లాత్ కనిపించదన్నమాట, నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా పైనుంచి ఇంకొక కుట్టేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కిందికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి, తర్వాత కట్ చేసుకోవచ్చు ఈ విధంగా.
చూసారు కదా, ఇలా కుట్టేసుకోవాలి. సో మొత్తం చుట్టుముట్టు ఇలానే పైపింగ్ లాగా వేసుకోండి, అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ స్టిక్కర్ టైప్ ఉంటుందిగా మనకి, ఇలా జాయిన్ చేసేది ఇలా ఇదనమాట స్టిక్కర్. సో దీన్ని కింద ఒకటి పై ఒకటి పెట్టేసుకుంటే స్టిక్ అవుతుంది అనమాట. దీన్ని మిషన్ పైన కుట్టుకోవాలి, గమ్తో అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే గమ్ అనేది కొన్ని రోజుల వరకు ఉండి మళ్ళీ ఆరిపోతుంది. అదే మిషన్ పైన స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది. చూసారు కదా, అటు సైడ్ క్లోజ్ చేసే సైడ్, ఇటు సైడ్ రెండింటికి కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాగ్కి కింద సైడ్ మూలకి 2 ఇంచులు అడ్డం, 2 ఇంచులు పొడవు, 2 ఇంచులు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది ఇలా కట్ చేసుకోవడం ద్వారా మనకి షేప్ అనేది వస్తుంది బ్యాగ్. సో బ్యాగ్ షేప్ అనేది వస్తుంది, బాగుంటుంది. సేమ్ పొడవు 2 ఇంచులు, అడ్డం 2 ఇంచులు, అదేవిధంగా 2 సైడ్లు కట్ చేసుకొని రెండింటిని క్లోజ్ చేసుకొని కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా కట్ చేసుకొని 2 సైడ్స్ కుట్టేసుకోవాలి. ఆ కుట్టడం ఎలానో చూడండి. ఇప్పుడు మనం సైడ్స్ కుట్టుకోవాలి. ఫస్ట్ సైడ్స్ పైపింగ్ వేసాను కాబట్టి ఫ్రంట్ నుంచే కుట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా సైడ్స్ కుట్టుకున్న తర్వాతనే ఈ కింది క్లాత్ కుట్టుకోవాలి. ఇలా అనుకొని ఇలా పట్టుకొని ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా. అంటే లోపల నుంచి వేసుకోవాలి, బయట నుంచి వేసుకోవద్దు. రివర్స్ తీసేసి స్టిచ్ చేసుకోవాలి. చూసండి, ఇలా పట్టుకొని స్టిచ్ చేసేసుకొని దానికి కూడా ఈ మెరూన్ కలర్ పైపింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ థ్రెడ్ ఇట్లా కనిపిస్తుందిగా, అంత బాగోదు. ఇగో చూడండి, నేను వేసాను కదా మెరూన్ కలర్ క్లాత్ పైపింగ్, సేమ్ అదే క్లాత్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కూడా పైపింగ్ వేసుకోవాలి. మనకేంటంటే మొత్తం నీట్గా ఉంటేనే చూడడానికి బాగుంటుంది. చేసే పని ఏదైనా కాస్త శ్రద్ధతో చేస్తే చాలా బాగా వస్తుంది. సో అందుకనేసి ఇలా నీట్గా కుట్టుకోవాలి. కొంచెం టైం తీసుకొని మరీ చేసుకోండి. ఎందుకంటే మనం బయట డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, ₹1 ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే కుట్టుకోవాలి. చూసారు కదా, ఫైనలీ బ్యాగ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండిల్ కావాలిగా మనకి. చూడండి ఎంత బాగా స్టిక్ అవుతుంది, కింద కూడా స్టిఫ్గా వచ్చింది కదా. ఇప్పుడు హ్యాండిల్ కోసం ఇదే క్లాత్ కొంచెం ఉండే, నేను దాన్ని పొడవు తీసుకొని సైడ్స్ కుట్టేసుకున్నాను. చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఈ క్లాత్ని ఇలా ఒక ఫోల్డ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని మనం డోరీస్ ఎలా కుట్టుకుంటామో అలా ఒక కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకొని దాన్ని రివర్స్ తీసేసుకోండి. ఇదిగోండి, ఇలా దీన్ని రివర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి అటు సైడ్ ఇటు సైడ్ ఒక కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది క్లాత్ అనేది. ఇప్పుడు ఇటు సైడు అటు సైడు కొంచెం మూలకి చూసుకోండి, కింది సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కిందికి మిషన్ పైన వేసుకోవాలి. ఇది కూడా ఎందుకంటే గట్టిగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకొని ఇటు సైడు అటు సైడు కుట్టేసుకోండి. ఈ విధంగా కొంచెం రఫ్ చేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటుంది. మీరు ఇందులో కొంచెం వెయిట్ ఉన్నవి ఏమైనా క్యారీ చేసినా కూడా బాగుంటుంది. సో అంత ఈజీగా తెగిపోదు అన్నమాట హ్యాండిల్ అనేది. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు స్లింగ్ బ్యాగ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ₹1 ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత నీట్గా కుట్టుకున్నామండి. ఫైనలీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. హ్యాండిల్ కూడా చాలా బాగుంది. సో నా డ్రెస్కి కూడా మ్యాచింగ్ అయ్యింది. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. కాస్త టైం పడుతుంది కానీ వెయిట్ చేయండి. నాకు చాలా చాలా బాగా నచ్చేసింది బ్యాగ్. నేను ఆల్రెడీ జీన్స్ ప్యాంట్తో ఒకటి కుట్టాను, మీరు చూసుంటే కనుక లైక్ చేయండి.